హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో ప్రతిరోజు దసరా నవరాత్రి నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను. అంటే దసరా నవరాత్రుల్లో రేపు 8వ రోజైతే ఈరోజు పొద్దున్నే నవరాత్రి 8వ రోజు నైవేద్యం అనేది పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. 7వ రోజు అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కదంబం తయారీకి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని దానిలో చిన్న కప్పుతోటి బియ్యాన్ని, అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు కందిపప్పుని వేసేసి 2-3 సార్లు బియ్యాన్ని కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత అదే కప్పుతో 6 కప్పుల వరకు నీళ్ళని వేసేసి ఒక అరగంట పాటు దీన్ని నానపెట్టుకోండి. ఈ బియ్యము పప్పు ఎంత బాగా నానితే ఈ కదంబం అనేది అంత రుచికరంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ని ముందు రోజు చేస్తే సరిపోతుంది. అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా ఒక గిన్నెలోకి వేసేసి శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో నీళ్ళని వేసేసుకొని పప్పుతో పాటే నానపెట్టుకోండి. దానివల్ల మనకి ఈ చింతపండు గుజ్జు తీయటం చాలా సులువైపోతుంది. కదంబాన్ని తయారు చేసుకోవడానికి అనేక రకాలైన కూరగాయల్ని వాడతారు. నేనైతే ఇక్కడ 2 క్యారెట్లు, అలాగే ఒక మీడియం సైజు పండిన దోసకాయ, 3 టమాటాలు, 2 బంగాళదుంపలు, అలాగే 12 వరకు దొండకాయలు, 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే చక్రాల్లాగా తరుక్కున్న దొండకాయ ముక్కల్ని కూడా అదే గిన్నెలోకి వేసుకోండి. పప్పు బియ్యం కూడా నానిపోయి ఇలా నానపెట్టుకున్న పప్పు బియ్యంలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే టొమాటో పలుకులు కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇందాక దొండకాయలు వేసుకున్న గిన్నెలోకి కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కూడా వేయండి. నా దగ్గర ఇలాంటి కుక్కర్ స్టాండ్ ఉంది. అడుగున పప్పు బియ్యము అలాగే టమాటా పచ్చిమిర్చి వేసిన గిన్నెని పెట్టేసేసాను. ఈ గిన్నె మీద ఇందాక మనం కూరగాయలన్నీ కట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఆ గిన్నెని కూడా పెట్టేసేసి ఈ స్టాండ్ని ఇలా రెడీ చేసుకున్నాను. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే డైరెక్ట్గా పప్పు బియ్యం నీళ్లు కుక్కర్లో వేసేసి వెజిటబుల్స్ కూడా వేసేసి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో గ్లాస్ నీళ్లు వేసి ఈ స్టాండ్ని పెట్టేసి కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4-5 విజిల్స్ రానిస్తే పప్పు బియ్యం కూరగాయలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. కుక్కర్ అయితే విజిల్ వచ్చిందండి. విజిల్ పూర్తిగా వదిలినాక లాక్ ఓపెన్ చేసి చూస్తే కూరగాయలు ఉడికినాయి, అలాగే పప్పు బియ్యం కూడా ఉడికినాయి. పప్పు బియ్యం కూరగాయలు అన్నీ కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకొని టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని వేసేసి కూరగాయ ముక్కలు పప్పు బియ్యం అనేది బాగా కలిసే విధంగా పప్పు గుత్తితోటి ఇలాగా ఎనుపుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో ఒక 2 గరిటెల వరకు నూనె, అలాగే ఒక గరిటె నిండుగా నెయ్యిని కూడా వేసి అది వేడెక్కినాక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి తర్వాత 2-3 విరుచుకున్న ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి అన్నీ కూడా బాగా ఎర్రగా వేగే వరకు సిమ్లో వీటిని వేపుకోండి. పోపు అనేది ఎంత బాగా వేగితే ఈ కదంబం రుచి అనేది అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు కూడా ఇంగువను వేసేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్న పప్పు బియ్యం కూరగాయల మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. ముందు ఈ కూరగాయల మిశ్రమం అనేది ఈ పోపులో బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందాక నానపెట్టుకున్నాం కదా చింతపండు, దాని నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా ఒక 100 ml వరకు కూడా దీంట్లో వేసేసేయండి. చింతపండు రసాన్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా ఎండు కారాన్ని కూడా వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేయండి. సాంబార్ పౌడర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. దానివల్లే ఈ కదంబం అనేది మరింత రుచికరంగా ఉంటుంది. కారము సాంబార్ పొడి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో టేబుల్ స్పూన్ వరకు కూడా క్రిస్టల్ సాల్ట్ని వేసేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి.
ఇది ఉడికే లోపల ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి అది వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ల నిండుగా జీడిపప్పు పలుకులను వేసి వాటిని బాగా స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. చూడండి 10 నిమిషాల తర్వాత చూస్తే కదంబం అనేది దగ్గరికి ఉడికి కొంచెం చిక్కబడినట్టు కనపడుతుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసేసుకోండి. అలాగే ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర జీడిపప్పు అనేది ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కదంబం అనేది కొంచెం పల్చగానే ఉండాలండి, ఎందుకంటే ఇది చల్లారే కొంది గట్టిపడుతుంది. ఈ నవరాత్రుల్లో ఒక్కసారి నా రీతిలో ఈ కదంబాన్ని నైవేద్యంగా తయారు చేసి లలితా త్రిపుర సుందరి దేవికి సమర్పించి అమ్మవారి దయకి పాత్రులవ్వండి. అలాగే కదంబం మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.